అయ్యా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మొన్న మీరు మంగళంకి వెళ్ళారు. అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏదో అటవీ ప్రాంతాన్ని ఆక్రమించేశారని చెప్పేసి హెలికాప్టర్లో వెళ్ళి నీ ఐఫోన్లో వీడియో రికార్డ్ చేసావు కదా, హెలికాప్టర్లో వెళ్ళి రికార్డ్ చేసావు కదా, తర్వాత దాన్ని ఎడిట్ చేసి నీ సోషల్ మీడియా అకౌంట్లో కూడా పోస్ట్ చేసినావు కదా, దాని మీద ఏమైనా సరే విచారణ నడుస్తుందా, లేకపోతే అది కూడా సీజ్ ది షిప్ లాగా ఇది కూడా సీజ్ ది ఫారెస్ట్ అన్నట్టు ఇది కూడా గాలిలో కలిసిపోతుందా, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మీ మాటలన్నీ కూడా ఆరోపణల వరకే ఉన్నాయి, తర్వాత ఫర్దర్గా ముందుకి మూవ్ కావడంలే. సో మీరు మాట్లాడేటివన్నీ కూడా ఆరోపణలుగానే మిగిలిపోతున్నాయి. ఒకసారి వాటిని నివృత్తి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది, లేకపోతే మీ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ పడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలన్నీ కూడా రాజకీయ కోణంలోనే మాట్లాడుతున్నాడు. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నా, మంత్రిగా ఉన్నా కానీ ఆయన ఆరోపణలు కంప్లీట్గా రాజకీయంగానే ఉన్నాయి. అక్కడ నిజాలు ఏం లేవు, ఆయన నిర్ధారణ చేసే మ్యాటర్ ఏం లేదు అన్న ఇది కూడా ప్రజల్లోకి బాగా డెప్త్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కూడా సవాల్ చేశాడు. అయ్యా మేము 2000 సంవత్సరంలో విన్నాము, అప్పుడు మా ప్రభుత్వం లేదు, దాని మీద ఇప్పటివరకు నడుస్తూ వచ్చాయి, అనేక మంది కోర్టులో కేసులు కూడా వేశారు, అందరూ కూడా మాకు క్లియరెన్స్ ఇచ్చారని చెప్పేసి కూడా మాట్లాడాడు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో కొత్తగా ఏదో సాధించేసినట్టుగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ మీద ఏదో ఒక కక్ష సాధింపు చర్యలు సాధించాలని చెప్పేసి ఏదో సంతృప్తి పడుతున్నట్టుగా ఉన్నాడు. సరే, అదైతే కనిపించనిది. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, ఏకంగా ఒక జనసేన పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద పవన్ కళ్యాణ్ గారికి కంప్లైంట్ చేశాడు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, చంద్రగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ గారు చంద్రగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పులివర్తి నాని గారి మీద ఫిర్యాదు చేశాడు. ఏమని? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పులివర్తి నాని అవినీతికి ఇవిగో సాక్ష్యాలు అని చెప్పేసి ఫొటోస్ అన్నీ కూడా చూపించాడు. అనుచరులను ముందు పెట్టి ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన ఒక లెటర్ కూడా పంపించారు పవన్ కళ్యాణ్ గారికి. అది దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలయ్యా పవన్ కళ్యాణ్ గారు. కొండలు గుట్టలు తవ్వేసి ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నాడు ఆ ఎమ్మెల్యే. అటవీ భూముల్లో అక్రమంగా లేఅవుట్లు వేసి అమ్ముతున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అటవీ భూముల్లో అక్రమంగా లేఅవుట్లు వేసి అమ్ముతున్నాడు. ఇది ఇక్కడ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్మెంట్ వల్ల దాని మీద యాక్షన్ తీసుకోవాలి, దాని మీద విచారణ చేపించి యాక్షన్ తీసుకోవాలి. అక్కడెక్కడో లేని దాని గురించి తెగ హడావిడి చేశారు కదా, ఇక్కడ కళ్ళ ముందే కనిపిస్తుంది. మీ పార్టీ నాయకుడే మీకు లెటర్ రాశాడు, ఫొటోస్ కూడా అటాచ్ చేశారు. ఒకసారి చూసుకోండి అయ్యా, దీని మీద యాక్షన్ తీసుకోండి. మట్టి, ఇసుక, గ్రావెల్స్ అక్రమ రవాణాతో పల్లె రోడ్లను పాడు చేస్తున్నాడు. ఎమ్మెల్యే నాని అవినీతితో కూటమి పార్టీలకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి కంప్లైంట్ చేశాడు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనే వ్యక్తి అవినీతి చక్రవర్తి, చారిత్రక నేపథ్యం కలిగిన చంద్రగిరి నుంచి మాయమాటలో అబద్ధపు ప్రచారాలతో అందలమెక్కాడు. అధికారం చేతికి రాగానే అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయాడు. ఆయనే మన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అని చెప్పేసి ఆయన కంప్లైంట్ చేశాడు. ఎమ్మెల్యేగా గెలిచిన పులివర్తి నానిని తన అనుచరులను ముందు పెట్టి అనునిత్యం ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తూ పర్యావరణానికి ముప్పు తెచ్చిపెడుతున్నాడు. కొండలు తవ్వేసి అక్రమంగా లేఅవుట్లు వేసి అమ్మేస్తున్నాడు. మట్టి, ఇసుక, గ్రావెల్స్ తరలించే టిప్పర్లతో గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లను పాడు చేయించాడు. అక్రమ సంపాదన ధ్యేయంగా పెట్టుకొని కోట్లకు పడుగులెత్తాడు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నాని చేసే అవినీతి వల్ల కూటమి పార్టీలకు చెడ్డ పేరు కూడా వస్తుంది. దయచేసి ఆ ఎమ్మెల్యే అవినీతి అక్రమాలపై విచారణ చేయించి ప్రకృతి వనరులను కాపాడండి, ఆయన అరాచకాలకు అడ్డుకట్ట వేయండి అనేసి చంద్రగిరి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్, ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేశాడు. ఆ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. ఆ లెటర్ చూడండి. జనసేన పార్టీ లెటర్ హెడ్ మీద కంప్లైంట్ చేశాడు. కొన్ని ఫొటోస్ కూడా అటాచ్ చేశాడు. మీరందరూ కూడా చూడండి. కొండలు ఏ విధంగా తవ్వుతున్నాడో చూడండి, రోడ్లు ఏ విధంగా ధ్వంసం చేశారో చూడండి, అటవీ ప్రాంతాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నాడో చూడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి కదా, దీని మీద ఏమైనా సరే యాక్షన్ తీసుకుంటాడా? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద ఫిర్యాదు చేసినందుకు ఇప్పుడు ఈ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మీద యాక్షన్ తీసుకుంటాడా, లేకపోతే
ప్రకృతిని ధ్వంసం చేసి పర్యావరణాన్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తిని సస్పెండ్ చేస్తారా లేకపోతే ఆయన్ని అరెస్ట్ చేస్తారా చూడాలి. ఎందుకంటే జనసేన పార్టీలో ఒక జబ్బు ఉంది. వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎటువంటి కంప్లైంట్ చేసినా, ఏమైనా సరే ఆరోపణలు చేసినా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద నాయకుడి మీద యాక్షన్ ఉండదు. ఉల్టా ఎవరైతే జనసేన పార్టీ నుంచి ఫిర్యాదు చేశారో అతన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్గా సస్పెండ్ చేస్తారు. ఈయన సస్పెన్షన్ కోవలోకి వస్తాడా లేదా తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద విచారణ జరిపిస్తారా అన్నది వేచి చూడాలి. ఎందుకంటే కూటమి కదా, కూటమి అందుకని చెప్పేసి అడుగుతున్నాం.